ఇంకా దానితో స్కూల్ మొత్తం హిందీ టీచర్ వైపు చాలా వెటకారంగా చూస్తున్నారు. ఆ విషయం తెలిసిన ఎన్సీసీ మాస్టర్ సూర్యారావు స్కూల్ వెనక వైపు ఉన్న గోడ తూకి పారిపోయాడు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంత విషయం జరగడంతో మీడియా మరియు పోలీస్ వారు మా స్కూల్కి రావడం జరిగింది. ఇంకా చేసేదేమీ లేక ప్రిన్సిపల్ మా స్కూల్కి ఆఫ్ లీవ్ ఇవ్వడం జరిగింది. విద్యార్థులందరూ వెళ్ళిపోవడంతో స్కూల్ మొత్తం ఖాళీ అయింది. స్కూల్ అటెండర్ వెంకటేష్ స్కూల్ డోర్లు మొత్తం వేసి అతను కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ స్కూల్లో మాత్రం ఒకరు ఉన్నారు. ఆమె ఎవరంటే హిందీ టీచర్ అయిన సరళ మేడం. ఆమె 10th క్లాస్ రూమ్లోనే ఉండి ఏడుస్తుంది. తన భర్త కూడా ఆమెను వదిలేశాడు. స్కూల్ మొత్తానికి తన ముఖాన్ని రేపటి నుంచి ఎలా చూపించాలి, జాబ్ కూడా పోయే పరిస్థితిలో ఉంది. ఇలాంటి గందరగోళంలో ఆమెకు ఏం చేయాలో తెలియక ఒక చావే ఆమెకు ఒక మార్గంగా కనిపించింది. పార్ట్ 5 వీడియో కావాలంటే పార్ట్ 5 వీడియో అని కామెంట్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏ విషయం ఇంట్రెస్టింగ్ అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోకైతే ఇంతే గాయ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.